ఒకరోజు ఒక చిన్న కుమారుడు, తల్లి చనిపోయింది, తండ్రి చాలా గారాబంగా పెంచుతూ ఉన్నాడు కుమారుడిని. చాలా ఆస్తి ఉన్నది, ఎస్టేట్స్ ఉన్నాయి, చాలా పనివారు ఉన్నారు ఆ ఎస్టేట్లో, మంచి బిజినెస్ మ్యాన్, ఆయా దేశాలకి బిజినెస్ పరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఒక దినమున ఒక దేశానికి బిజినెస్ పరంగా వెళ్తూ ఉన్నాడు. అప్పుడు డాడీ వెళ్ళిపోతున్నప్పుడు, డాడీ నువ్వు ఇంకొక దేశానికి వెళ్ళిపోతున్నావు కదా, నువ్వు ఎప్పుడు వస్తావు డాడీ అనేసి అడిగినప్పుడు ఆ డాడీ బాధతో అన్నాడట, నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు బిడ్డ, కానీ నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెప్తున్నా. ఇదిగో మన ఇంటి ముందు బాదాం చెట్టు కనబడుతున్నది కదా, నువ్వు రోజు వచ్చి ఆ బాదాం చెట్టును చూడాలి. ఆ బాదాం చెట్టు ఆకులు రాలుతూ ఉన్నప్పుడు నువ్వు తెలుసుకోవాలి, నేను త్వరలో రాబోతున్నాననే. సో డాడీ వెళ్ళిపోయినాడు, డాడీ బాయ్ బాయ్ వెళ్ళిపోయినాడు. రోజు పొద్దున 6 o'clock లెగాలి, పనివాడిని తీసుకొని వెళ్ళి ఆ బాదాం చెట్టు క్రింద నిలబడాలి. ఆకులు రాలుతున్నాయా లేదా చూడాలి. ఆకులు రాలకపోతే ఏడ్చుకుంటూ ఇంటికి వస్తూ ఉండేవాడట. మరలా 2వ దినంన వెళ్ళినాడు, ఆకులను చూస్తున్నాడు, ఆకులు రాలకపోతే ఏడ్చుకుంటూ వచ్చేస్తున్నాడట. ఈ విధంగా కొన్ని దినాల నుంచి వెళ్తున్నాడు, ఆకులను చూస్తున్నాడు, బాధతో వచ్చేస్తున్నాడు. ఒక దినమున ఆ బాబు బాదాం చెట్టు క్రింద నిలబడగానే ఆకులన్నీ కూడా రాలుతూ ఉన్నాయి. ఆ ఆకులు రాలుతూ ఉన్నప్పుడు ఆ బాబు యొక్క సంతోషం, బికాస్ మా తండ్రి త్వరగా వచ్చేస్తున్నాడు, ఆమెన్, మా డాడీ వచ్చేస్తున్నాడు, అంకుల్ మా డాడీ వస్తున్నాడు, ఆంటీ మా డాడీ వచ్చేస్తున్నాడు ఆంటీ అని సంతోషిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన యేసుక్రీస్తు ప్రభు త్వరలో రాబోతున్నాడు. యావత్ ప్రపంచంలో ప్రొఫెసీస్ అన్ని కూడా నెరవేర్చబడుతున్నాయి. ఏ ప్రొఫెసీస్ అయితే ఆయన రాకడకు ముందు యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఉన్నాడో ఆ ప్రొఫెసీస్ అన్ని మాక్సిమం ఫుల్ఫిల్ అవుతున్నాయి. బికాస్ జీసస్ ఈస్ కమింగ్ సూన్. యేసయ్య త్వరగా వస్తున్నాడు. కాబట్టి దట్స్ వై గాడ్ హ్యాస్ సెంట్ యు హియర్. ఆయన త్వరగా వస్తున్నాడు. కాబట్టి నీతో నాతో కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనం చాలా ప్రేయర్ఫుల్గా ఈరోజు ఈ మెసేజ్ని మీరు రిసీవ్ చేసుకోవాలి. బహుకాలమైన తర్వాత చాలు, ఆఫ్టర్ ఎ లాంగ్ టైం, బహుకాలము తర్వాత. జాగ్రత్తగా వినండి ఇక ప్లీజ్. యజమానుడు ఒక స్థలానికి ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. 3 పనివారిని పిలిచి, ఒక వ్యక్తికి 5 తలాంతులు, ఒక వ్యక్తికి 3 తలాంతులు, ఒక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చి, నేను వేరే దేశానికి వెళ్ళి నేను మరలా వచ్చినప్పుడు మీరు మీ బిజినెస్ని మీరు మల్టిప్లై చేయాలి, ఆమెన్. అయితే నేను ఎప్పుడు వస్తానంటే 1 వీక్ తర్వాత రాను, 1 మంత్ తర్వాత రాను, ఆఫ్టర్ ఎ లాంగ్ టైం, ఆమెన్, బహుకాలము తర్వాత నేను వస్తాను అని చెప్పినాడు. అయితే ఈ పనివారు వారి వంతు వారు చేస్తూ ఉన్నాడు. కానీ అకస్మాత్తుగా బహుకాలము తర్వాత ఆ యజమానుడు వచ్చి వారి 3 పరీక్షించినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మన యజమానుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన పరలోకానికి ఆరోహణమై ఆయన ఎప్పుడు రాబోతున్నాడంటే చెప్పా చేయకుండా రాబోతున్నాడు. చప్పట్లు కొడదాం. హీఈస్ కమింగ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం.
ఒకవేళ 1 వీక్ తర్వాత వస్తే మనం ప్రిపేర్ అవుతాం. 1 మంత్ తర్వాత వస్తే మన ఆల్టర్ని కట్టుకొని మనం ప్రిపేర్ అవుతాం. కానీ ఆ యజమానుడు ఎప్పుడు వస్తున్నాడు అంటే హీఈస్ కమింగ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. అందుకని దేవుని వాక్యం సెలవిస్తున్నది, మొదటివారు కడపటి వారు అవుతారట, కడపటి వారు మొదటి వారు అవుతారట. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం పరీక్షింపబడుతుంటాం. సహోదరి సహోదరుడా, నువ్వు కాలేజ్కి వెళ్ళినప్పుడు నువ్వు పరీక్షింపబడుతుంటావు. నువ్వు నీ హాస్టల్లో ఉన్నప్పుడు, నీ క్యాంపస్లో ఉన్నప్పుడు, నీ బిజినెస్లో ఉన్నప్పుడు, నీ జర్నీలో ఉన్నప్పుడు అడుగడుగున నీ థాట్స్ కానీ నీ ఆలోచనలు కానీ దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. అంత ఈజీగా వి విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యంలో నువ్వు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన నువ్వు ఎంటర్ కావు. నువ్వు పరలోక ప్రార్థన చేసినంత మాత్రాన నువ్వు ఎంటర్ కావు. కానీ యు విల్ బి టెస్టెడ్ ఎవ్రీ డే, ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ నడవడి ఎప్పుడు కూడా పరీక్షింపబడుతూ ఉంటది. హీఈస్ కమింగ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. యజమానుడు బహుకాలము తర్వాత రాబోతున్నాడు. సహోదరి సహోదరుడా, ఆయన వచ్చి ఈ యొక్క ముగ్గురిని కూడా పరీక్షిస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి ప్లీజ్. ఇద్దరి దగ్గరికి వచ్చి ఇద్దరిని మెచ్చుకొని బలా నమ్మకమైన మంచి దాసుడా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మూడో వ్యక్తి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, ఇద్దరు ఆ పని చేసినారు, కానీ నువ్వు ఎందుకు ఈ పని చెయ్యలేదు? ఆమెన్. ఏమంటున్నాడు? ఈ పని నువ్వు ఎందుకు చెయ్యలే? ఈ మాట జాగ్రత్తగా ప్రేయర్ఫుల్గా మనం రిసీవ్ చేసుకున్నాం. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో నీవు ఎన్ని లక్షలు ఇచ్చినావో దేవుడు నిన్ను అడగడు. ఆమెన్. నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసినావో దేవుడు నిన్ను అడగడు. నువ్వు ఎన్ని కిలోమీటర్లు నడిచినావో దేవుడు నిన్ను అడగడు. కానీ నిన్ను ఏమడుగుతాడంటే, నీవు ఏదైతే చెయ్యలేదో అదే దేవుడు నిన్ను అడుగుతాడు. ప్రభువా, నేను ఇది చేసినాను ప్రభువా, నేను అది చేసినాను ప్రభువా, నేను ఈ పని చేసినాను ప్రభువా అని దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు జవాబిస్తుండే సమయంలో దేవుడు ఏమంటాడంటే, నీవు ఇది ఎందుకు చెయ్యలేదు? ఆమెన్. మనం ఏదైతే చెయ్యలేదో అదే ప్రశ్న వేస్తాడు. ప్రభువా, నేను మూవీస్ చూడటం ఆపేసిన తండ్రి, నేను సిగరెట్ స్మోకింగ్ ఆపేసిన నాయన, ఆల్కహాల్ అడిక్షన్ నుంచి నేను దూరమైన ప్రభువా అని అన్ని అడిగితే దేవుడు ఏమంటాడంటే, 7 o'clock to 7:30 వచ్చే ఆ సీరియల్ ఎందుకు నువ్వు చూడటం మానేయలేదు అంటాడు. ఏమంటాడు చెప్పాలా? ప్రభా, నేను సిగరెట్ స్మోకింగ్ మానేసిన, నేను ఆల్కహాల్ మానేసిన, నేను ఇది చేయటంలే అది చేయటం లేదు ప్రభువా అంటే, సరే అంత బాగానే ఉన్నది బిడ్డ, ప్రభువా మందిరం యొక్క నిర్మాణం గురించి నేను లక్షలు ఇచ్చిన ప్రభువా, నేను ఇది చేసిన ప్రభువా, నేను అది చేసిన ప్రభువా అంటే దేవుడు ఏమంటాడంటే, 8 o'clock to 8:30 సీరియల్ వస్తుంది చూసినవా, ఆ సీరియల్ నువ్వెందుకు మానేయలేదు అంటాడా. హల్లెలూయా. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, నీవు చేసినవి అడగడు, నువ్వు ఏదైతే చెయ్యలేదో
అదే నీ ముందుకు తీసుకొని వస్తాడు నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత. ఈ రాత్రి దాకా నేను దేవుని కోసం ఇది చేసినా, దేవుని కోసం అది చేసినా, నేను ఇన్ని గంటల ప్రార్థనలో ఉంటా, నేను ఇన్ని దినాలు ఉపవాసాలలో ఉంటా, నేను ఇది చేసినా అది చేసినా అని నువ్వు సెల్ఫ్ బోస్టింగ్ చేసుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీకేసే ప్రశ్న ఏంటిదంటే, అన్ని చేసినావు కానీ ఇది ఒక్కటెందుకు? పక్కన వారితో చెప్పండి, అదొక్కటెందుకు విడిచిపెట్టావు అని చెప్పండి. సెకండ్ తీసుకొని చెప్పండి, సెకండ్ తీసుకొని చెప్పండి. అది ఒక్కటెందుకు విడిచిపెట్టావని చెప్పండి. దేవుని బిడ్డలారా, మన లైఫ్ చాలా సెన్సిటివ్గా తీసుకోవాలి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 18:7 చదవండి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు, వాయించుచు, సౌలు వేల కొలిదియు, సౌలుకు వేల కొలదియు, దావీదు 10,000 కొలదియు, దావీదుకు 10,000 కొలదియు హతము చేసితిరనిరి. సౌలుకు వేల కొలదియు, దావీదుకి 10,000 కొలది అన్నారు, అంతే. ఈ స్త్రీలు గొలియాతును చంపి దావీదు వస్తూ ఉంటే, ఆ రాజ్యంలో అడుగు పెట్టగానే రాజు, సౌలు రాజు వస్తున్నాడు, దావీదు వస్తున్నాడు. ఈ స్త్రీలు ఒక్క దగ్గర ఉండరు కదా, ఈ స్త్రీలు ఒక్క దగ్గర ఉండరు కదా. ఈ స్త్రీలు ఏమన్నారంటే, సౌలుకు వేల కొలదియు, దావీదుకి 10,000 కొలది అన్నారు, అంతే. అదొకటే మాట, అది ఒకటే ఒక మాట చరిత్రను తల్లక్రిందులుగా చేసింది. చప్పట్లు కొడదాం. ఈ ఆడోళ్ళు ఒక్క దగ్గర ఉంటే సౌలు సౌలుగా ఉండేవాడు, దావీదు. ఆమేన్. అవునా కాదా? చెప్పాలి. వీళ్ళు సెల్ఫ్ కంట్రోల్లోకి వస్తే సౌలు రాజుగానే ఉండేవాడు, దావీదు దావీదుగానే ఉండేవాడు. కానీ ఈ స్త్రీలు ఏం చేసినారంటే, సౌలుకు వేల కొలదియు, దావీదుకి అన్నారంతే. ఎప్పుడైతే ఆ 2 minutes మాట చరిత్రను తల్లకిందులుగా చేసేసింది. ఎంత దుఃఖకరం చూడండి. అప్పటి నుంచి సౌలుకు విషపు చూపు ప్రారంభమైంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన లైఫ్ ని రూయిన్ చేయటానికి 2 నిమిషాలు పట్టదు సాతానికి. ఆమేన్. గంటలు గంటలు అవసరం లేదు బిడ్డ, జస్ట్ 2 minutes ఇస్ ఇనఫ్. మన లైఫ్ ని టోటల్ గా రూయిన్ చేయటానికి సాతానికే. చూడండి, దావీదు వసంతకాలం అందు మేడ మీద తిరుగుతున్నాడు, అంతే. ఇట్లా ఆ బిల్డింగ్ క్రింద ఒక లేడీని చూసి ఈ మైండ్ 2 నిమిషాల మైండ్ పొల్యూట్ చేసుకున్నాడు. చరిత్ర తలక్రిందులుగా అయిపోయింది, అంతే. ఎంత డేంజర్ కదా. చూసినాడు, ఐఎమ్ వెరీ సారీ ప్రభా, ఐఎమ్ వెరీ సారీ అని ఉంటే చరిత్ర ఒక విధంగా ఉండేది. ఒక్కసారి చూసినాడు, 2 నిమిషాలలో మైండ్ టర్న్ అయింది, చరిత్ర అంతా కూడా తల్లక్రిందులుగా అయింది. ఈ స్త్రీలు సౌలుకి 1000 కొలదియు, దావీదుకి 10,000 కొలది అన్నారు, చరిత్ర తల్లక్రిందులుగా అయింది. జస్ట్ విత్ ఇన్ 2 minutes. బి కేర్ఫుల్. జీసస్ ఈస్ కమింగ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. ఆమెన్, ఆమెన్. మన మైండ్ ని, మన ఆలోచనలని పొల్యూట్ చేయటానికి 2 minutes ఈజ్ ఇనఫ్ ఫర్ డెవిల్. యవన బిడ్డలారా, కాలేజ్కి వెళ్తున్నారు, సంతోషమే. బస్ ఎక్కుతున్నారు, స్కూటీ మీద పోతున్నారు, సంతోషమే. కానీ నీ మైండ్ ఏ విధంగా ఉన్నదే? ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, హార్డ్వేర్ ఇంజనీర్ కావచ్చు, నీ వైఫ్ ఒకవేళ హౌస్ వైఫ్ కావచ్చు, నీ యొక్క హైటెక్ సిటీలో
నీ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలో నీ స్టాఫ్తో నువ్వు ఉంటూ నీ మైండ్ పొల్యూట్ అవుతున్నదా? బీ కేర్ఫుల్. నీ బిజినెస్ లో ముందుకు సాగుతూ సడన్ గా నీ ఆలోచనలు పొల్యూట్ అవుతున్నాయా? బీ కేర్ఫుల్. జీసస్ ఈస్ కమింగ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. నిన్ను చెక్ చేయడానికి వస్తున్నాడా? చేతుల పైకి ఎత్తిన వారందరూ నాతో పాటు ఈ మాటలు చెప్పండి. అందరు గట్టిగా నాతో పాటు రిపీట్ చేయండి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు కడగబడ్డాయని, నీవు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని, మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. నేను తెలిసి తెలవక చేసిన పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించు. నీ రాకడ కోసము నన్ను సిద్ధపరచు. యేసుక్రీస్తు నామములో నా పాపాలను క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నేను యాక్చువల్గా ఫ్రైడే రోజు అమ్మగారు ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడు నేను ఏకీభవించాను ప్రేయర్లో. సో ఉద్యోగం లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఏకీభవించాను ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండి. సో అనుకోని రీతిగా నాకు సాటర్డే ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నా ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల జస్ట్ నాకు 6,000 ఇచ్చినా పర్లేదు దేవా అని వెళ్ళాను. కానీ నేను అనుకోని రీతిగా నాకు మేడం ఏం చెప్పారంటే 8,000 ఇస్తామమ్మా మీకు అని చెప్పారు. నేను చాలా సంతోషపడ్డాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించారు. మొన్న 4th నైట్ అరౌండ్ 1:30కి మా హస్బెండ్కి చెస్ట్ పెయిన్ వచ్చి ఆయన మాట్లాడలేకుండా కాళ్ళు చేతులు కూడా కలపకుండా ఉన్నారు. చనిపోయారు అనుకొని నేను 3:30 వరకు ఏడ్చానండి. కానీ చనిపోయారు, ఇంకా లేరు అని హోప్లెస్ కండిషన్లో నేను చాలా ఏడ్చాను. 3:30కి నేను కల్వరి ప్రత్యక్షత ప్రేయర్ ఆయిల్ హ్యాండ్ కర్చీఫ్ చెస్ట్ మీద పెట్టి నేను ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసిన 5 మినిట్స్లోనే ఆయన కళ్ళు తెరిచి చూశారు. అయితే 3 వీక్స్ నుంచి వస్తుంటే ఫస్ట్ వీక్ తర్వాత ఇంకా నాకు యూరిన్లో నుంచి బ్లడ్ రావడం స్టార్ట్ అయింది. నేను అనుకున్నాను ఇంకా ఫస్ట్ ప్రేయర్కి ఇంత ప్రేయర్ఫుల్గా వెళ్తున్నాను కదా, నాకేంటి ఇదంతా టెంప్టేషన్స్ ఇలా అవుతున్నాయి అనుకున్నాను. కామన్ ప్రాబ్లం అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అయితే వాళ్ళు అన్నారు నీ ఓవరీస్లో కొంచెం ప్రాబ్లం ఉంది, ఇంకా మీకు పిల్లలు అదంతా అవ్వకపోవచ్చు, నీకు ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదని డాక్టర్స్ కూడా చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యారు. ఇంకా నేను ఇంకా ప్రేయర్కి వచ్చాను. ఇంకా సెకండ్ వీక్ నా వల్ల అవ్వలేదు. మా మమ్మీ వచ్చి ఇంకా మమ్మీ ప్రేయర్ చేసుకొని ఆ హ్యాండ్ కర్చీఫ్ ఆయిల్ రాసి నా అబ్డోమెన్కి కట్టారు రాత్రి పడుకునేటప్పుడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇంకా వాష్రూమ్కి వెళ్ళి చూసుకుంటే నాకు అసలు బ్లడ్డే రాలేదు అసలు. నేను జీసస్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ నేను ఒకసారి రిపోర్ట్స్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. నా స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చాయండి, మీరు చూడొచ్చు. ఓవరీసే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, యూరినరీ బ్లాడర్ అన్నీ నార్మల్ ఉన్నాయి. సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరే షాక్ అయిపోయారు, అసలు నీ రిపోర్ట్ అయినా మేము చూసింది అని అడుగుతున్నారు. అందుకే జీసస్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు 2 నెలల సంధి కాళ్ళు చేతులు వాపు, అసలు ఎవరిని నమ్మను నేను. అయితే ఒక ఆయిల్ ఇక్కడ అమ్ముతారంట, తీసుకొచ్చి ఒక కర్చీప్ ఉండే, ఆ కర్చీప్ నా కాలికి కట్టేసి కొద్దిగా ఇట్లా ఆయిల్ పూసిందండి, అంతే. ఇక మళ్ళీ మరుసటి రోడ్డు వాపు గీపు ఏం లేదు, అంత మంచిగా ఉంది. థ్యాంక్స్ అండి. అయితే అటుపోయిన వారం చెడు అలవాట్లు ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రావాలన్నారు. నాకు ఖైని తినే అలవాటు ఉన్నది, అంబర్ తినే అలవాటు ఉన్నది.
గత 95 నుంచి నాకు ఆ అలవాటు పోతలేదు. దేవా నన్ను నుంచి అయితలేదు, దేవా అయ్యా మీరే బంద్ చేయాలి, బంద్ చేపియాలి, నన్ను నుంచి అయితలేదు అనుకొని ఆ రోజు నేను పోయిన నెల 13వ తారీఖు నుంచి ఈ చర్చికి వస్తున్నామ్మా. అయితే ఇలా అలవాటు ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయండి అన్నప్పుడు అయ్యగారు నన్ను ఇట్లా కౌగులించుకున్నాడు, పట్టుకున్నాడు. అయితే అప్పటికి ఇంటికాడ ఒక సగం ప్యాకెట్ ఉండే, జేబులో కూడా సగం ప్యాకెట్ ఉండే. ఇంటికి పోయినాక మళ్ళీ తింటా కావచ్చు అనుకున్నాను నేను. అనుకున్నా కానీ ఇంటికి పోయిన కాడి నుంచి ఇక నాకు తినబుద్ధి అవుతలేదు, అది దాని మీద ఆలోచన వస్తలేదు అసలు. అసలు అసలు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను అసలు ఆ ప్యాకెట్ని ముట్టుకోలేదండి. దేవుడు చాలా అద్భుతంగా మరి ఆనాడు ఏలియా ఏది పలికితే అది దేవుడు కార్యం చేశాడు. అదే రీతిగా దైవజనుల్ని బహుగా వాడుకుంటున్నాడు. వారు ఇంకా విస్తారమైన సేవ చేయాలని నా యొక్క మనవి. ఇంత కార్యాలు నేనైతే ఎక్కడ ఏ చర్చిలో చూడలే. నేనైతే ఫస్ట్ టైం నేను ఇట్లా చూడటం నాకైతే చాలా విచిత్రంగా ఉంది. అసలు దేవుడు చాలా కార్యాలు చేస్తున్నందుకు నాకు అసలు చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ యొక్క మీటింగ్స్ వల్ల అనేక మంది రక్షింపబడి దేవునికి సమర్పించుకున్నారు వాళ్ళ ఆత్మలు. ఎంతో మంది పాపములో ఉన్న వాళ్ళు కూడా రక్షింపబడి దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని పొందడం వల్ల వాళ్ళు ఎంతో దీవెనకరంగా ఉంటుంది. నేను ఎన్నో చర్చలు తిరిగినా, ఎంతమంది పాస్టర్ల కాడికి వెళ్ళినా కానీ నాకు ఇంత మంచిగా అనిపించాలి ఎక్కడ కూడా. ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. మమ్మీ డాడీ ప్రార్థన చాలా పవర్ఫుల్గా ఉన్నది. అతని కొరకు అతని ఈ సేవ ఇంకా ఎదగాలి, ఇతని ద్వారా ఎంతో మంది మారాలని మేము కూడా ప్రార్థన చేస్తున్నాము. ఈ ఫస్ట్ టైం నేను మీటింగ్స్కి వచ్చాను. చాలా పరిశుద్ధాత్మతో కానీ చాలా హ్యాపీగా చాలా ఫీల్ అవుతున్నాను. ఇండివిజువల్గా ఎస్పెషల్లీ నేను చాలా మీటింగ్స్ తిరిగాను, కానీ ఇండివిజువల్గా అనాయిట్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎ మిరాకిల్, వండర్. కానీ నేను ఇక్కడ 1 year నుంచి వస్తున్నాను. మా ఆయన తాగుతాడు, తాగే ఆయన కూడా మారు మనసు పొందిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇంట్లో అన్ని అద్భుతాలు జరిగినాయి. మా ఆయన లక్ష్మీ కంప్యూటర్స్ హార్డ్వేర్ ఇంజనీరు. అయితే ఆ కంప్యూటర్ పేరు కూడా మార్చబడి కల్వరీ కంప్యూటర్గా మార్చబడింది. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రైరాయిలు, హ్యాండ్ కర్చీఫ్ తోటి ఎంతో మంది స్వస్థత అవుతుండ్రు. ఆ ప్రవీణ్ షారోన్ సిస్టర్ వల్ల మా జీవితాలు మారిపోతున్నాయి. మా కుటుంబంలో అద్భుతాలు జరిగినాయి. ఇంకా జనంలో చాలా మందికి అద్భుతాలు జరగాల. అట్లాంటి సేవకును మాకు యేసయ్య ఇచ్చినందుకు మేము ఎంతో ధన్యవాదాలు పొందుతున్నాము. ఇక్కడ మీటింగ్స్ ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. యవ్వనస్తులు ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద వరకు ఎలా ఉండాలి మనం అని వీళ్ళు ఎంత బాగా చెప్తున్నారంటే ప్రైమ్ పాస్టర్ షారోన్ సిస్టర్ గారు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు. దేవుని సైడ్ దేవుని వైపే మేము చూసే విధంగా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు.